అబ్బబ్బబ్బా సూపరే. ఇల్లు నొక్కేద్దామనే. సావిత్రి పెద్దమ్మ ఇల్లు దక్కితే నాకే దక్కాలి, లేదంటే ఈ ఇంటికి సొంతం అవ్వాలి. బస్తీలో కూరగాయలు అమ్మేదానివి నీకు దక్కడమేంటే? ఏయ్, బస్తీ గిస్తీ అంటే ఏం చేస్తానో నాకే తెలియదు. నీకే తెలీదా? ఏం చేస్తావే? ఏం చేస్తావ్? నిన్ను అంజలి ఆగంజలి, చూడు బావా, పెద్ద పుడింగిలాగా మాట్లాడుతుంది. అంతేనే, అన్ని నాటకాలు. ఇలాంటి మాటలు మాట్లాడే ఆస్తిని ఆ తర్వాత బామ్మద్దిని కొట్టేశావు. ఈ ముసల్ది బ్రతుకుంటే ఈ ఇంట్లో ఇంకెన్ని దరిద్రాలు చూడాలో. అత్తయ్య చావును కోరుకుంటావా? నా బిడ్డ మీద చేస్తావరా నువ్వు? మీకు సంబంధం లేని విషయాల్లో మీకు కల చేసుకోవద్దు. అర్జున్, ఇది నీకు సంబంధం లేని విషయం. నోరు మూసుకోరా. మామయ్య, ఇది మన కుటుంబ విషయం. మన కుటుంబం ఏంట్రా? అసలు నువ్వెవడివిరా? ఏయ్, బావని ఎవడు గివడు అనొద్దు. ఏ అంటే? ఇంతకు ముందు అనేదాన్ని ఇప్పుడు అంటున్నా. ఏంటంట? ఏంటే? హేయ్, ఇంతకు ముందు వేరు, ఇప్పుడు వేరు. బావిప్పుడు నా మొగుడు. ఒరే గిరే అంటే ఇక్కడే గోతి తీసి పాతేస్తా. అంజలి, నువ్వు ఆగమ్మా. రవిశేఖర్, రవిత్రేణి, మీ నాటకాలు ఇన్నాళ్ళు సహించాను, భరించాను. ఇక భరించే సమస్య లేదు. నేను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఇంట్లో ఉంటే ఉండండి, లేదంటే వెళ్ళిపోండి. ఏంటి బెదిరిస్తున్నావా? కాదు, హెచ్చరిస్తున్నాను. 5 నిమిషాల్లో నిర్ణయం తీసుకోండి. ఈ ఇల్లు ఎవరిది? వెళ్ళనటానికి నువ్వెవరు? ఆవేశపడకు. అంజలికి నర్మదికి నీకు పంచిన 3 వాటాల్లో ఈ ఇల్లు నర్మదది. అంటే మేము ఉండాలన్నా నర్మద ఒప్పుకోవాలి. 5 నిమిషాల నా మాట ఒప్పుకోకపోతే నర్మదా, వాళ్లకు సంబంధించిన సామాన్లు బయటపడాయి. ఏయ్, ఏంటే? పడేస్తావా? పడేవే, పడేయ్. 3 నిమిషాలే ఉంది. ఏంటి బెదిరిస్తున్నారా? 2 నిమిషాలే ఉంది. నర్మదా, వాళ్ళ బ్యాగులు తెచ్చి బయటపడేయమ్మా. అసలు ఏంటి మీ దౌర్జన్యం? చంపేస్తారా? చెప్పండి, అసలు ఏ లెక్కలో ఆ ఇంటిని దీని పేరు మీద రాస్తావో చెప్పు. ఓ ముసల్దానా, చెప్పు. దాన్ని బావమర్దికి చేస్తే అది మాధవమ్మ కోడలైందే తప్ప ఈ ఇంటి కోడలు కాదు. ఇంకా ఏ లెక్కలో దాని పేరుని రాస్తావు చెప్పు. ఆస్తి, దత్తత, పేరు, వైభోగం అన్ని దోచుకుపోతుంది. ఇప్పుడు ఇల్లు కూడా దాని పేరున రాస్తున్నావు. ఎలా రాస్తావు?
ఎందుకంటే అంజలి ఇంటి బిడ్డ కాబట్టి రాస్తాను. అంజలి ఇంటి బిడ్డ కాబట్టి రాస్తాను. ఎందుకంటే అంజలి సావిత్రి కూతురు కాబట్టి రాస్తాను. సావిత్రి కూతురు కాబట్టి రాస్తాను. కూతురు కాబట్టి రాస్తాను. ఎందుకంటే అంజలి ఈ ఇంటి వారసురాలు కాబట్టి రాస్తాను. వారసురాలు కాబట్టి రాస్తాను. వారసురాలు కాబట్టి రాస్తాను. అంజలి అంజలి సావిత్రి రాజశేఖర్ల బిడ్డ. అంజలి సావిత్రి రాజశేఖర్ల బిడ్డ. రాజశేఖర్ల ఏంటి డాడీ మళ్ళీ పొడుపు కథ పొడిచింది, విప్పుదామా? ఏయ్! నవ్వులాట కాదు, ఇది నిజం, పచ్చి నిజం. ఓ ఇంద్రమ్మ, ఏంటి? నేను నేను సావిత్రమ్మ బిడ్డనా? ఏం మాట్లాడుతున్నావు చంద్రం? ఏంటిది? నాతో ఇంద్రమ్మ తోడు ఉండాలనే కదా తీసుకొచ్చినావు? అవును తల్లి, ఈ ఇంటి బిడ్డ అంటే నువ్వు రావని నీతో అబద్ధం చెప్పాడు. చంద్రం, ఏంటిది చంద్రం? వాసు యశోదలకి నిజం తెలిస్తే గుండె పగిలి చేస్తారు. వాళ్ళకేమైనా అయితే ఈ అంజలి బతికదు. అంజలి ఏయ్, ఆపండి మీ డ్రామాలు. పెద్దమ్మ కూతురు కాదు, గాడిద గుడ్డు కాదు. ఏయ్, ఆపో, మాట్లాడకు. ఒరే చంద్రం, వీళ్ళ నోళ్ళు మూయించరా. అంజలి అంజలి ఈ ఇంటి బిడ్డనని చెప్పి నా బిడ్డని వనవాసానికి దూరం చెయ్యరా. చంద్రం, ఏంటిది? చెప్పు చంద్రం. రా రా, చెప్పు, ఇప్పుడు చెప్పు. చెప్పరా, అంజలి సావిత్రి బిడ్డనని చెప్పరా. అంజలి సావిత్రి బిడ్డనని చెప్పరా. చెప్పరా, చెప్పు. అంజలి మన ఇంటి బిడ్డ కాదత్తయ్య. ఎవరు మాట్లాడద్దు, మాట్లాడద్దు. ఒరే చంద్రం, నిజం చెప్పరా. అంజలి అంజలి
నీ అన్నయ్య వదిన కూతురని చెప్పరా? చెప్పు. చెప్పరా? నన్ను క్షమించండి అత్తయ్య. చంద్రం, ఈ ఇంటిని, నా కళల్ని, నా ఆశల్ని, నా నమ్మకాన్ని అన్నింటినీ మోసం చేసావు కదరా. నన్ను కాపాడాలని చేసావు. కానీ ఇప్పుడు అంజలి మన బిడ్డ కాదని చెప్పి నన్ను నిజంగానే చంపేశావురా. నిజంగానే చంపేశావు. అత్తయ్య, నన్ను క్షమించండి అత్తయ్య. అమ్మా అంజలి, అత్తయ్య ఆరోగ్యం కోసం ఆవిడకి నువ్వు ఈ ఇంటి బిడ్డవని అబద్ధం చెప్పి ఈ ఇంటికి తీసుకొచ్చాను తల్లి. నన్ను క్షమించమ్మా. చంద్రం, మోసం చేసినావు. ఎన్ని రోజుల మంచితనాన్ని గంగలో కలిపినావు. బాబా, వాసు యశోదలు నా ప్రాణం. వాళ్ళకిట్లా అబద్ధం ఆడిందని తెలిస్తే వాళ్ళు ఉంటారా? అంజలి, లేదమ్మా. వాడు అబద్ధం చెప్పినా నువ్వు సావిత్రి పెట్టవేనన్న మాట నిజం తల్లి, నిజం. కావాలంటే వాసు యశోదల్ని పిలిచాడు. పిలువమ్మా, పిలువు. ఇంద్రమ్మ, ఆప్తావా? ఏమని అడుగుతావు? ఏమని పిలుస్తావు? నీ బిడ్డ కాదు, మా బిడ్డని లాక్కుంటారా? గట్ల మాట్లాడుతావేంది? నేనెప్పటికీ వాళ్ళ బిడ్డనే. ఈ మాటని మరోసారి ఎవరన్నా ఇన్ని రోజుల నా ప్రేమని ద్వేషంగా చేసుకోవద్దు. అమ్మా అంజలి, వద్దు చంద్రం, వద్దు. నాతో మాట్లాడొద్దు. నేనెవరికి ఏమీ కాను. నేను బావకి భార్యని మాత్రమే.
నర్మదమ్మ, ఇంద్రమ్మ, నువ్వు అందరూ అందరూ నన్ను మోసం చేసిండ్రు. అమ్మా అంజలి, అలా అనుకమ్మా, అలా అనుకో. ఎవరు నాతో మాట్లాడొద్దు. అందరికి మర్యాదగా చెప్తున్నా, ఎవరైనా మాట వరుస కూడా వాసు యశోదలతో ఈ మాట అంటే నేను చచ్చినంత ఒట్టే, నేను చచ్చినంత ఒట్టే. అంజలి, చంద్రు, నీకు దత్త తెచ్చిన మా వాసు యశోదలకి మంచి బహుమతి ఇచ్చును, మంచి బహుమతి ఇచ్చును. అమ్మా అంజలి, అంజలి. అది విషయం ఇంద్రమ్మ. శోకసంద్రంలో ఇందిరమ్మ కుటుంబం టైటిల్ ఎలా ఉందమ్మా? ఉండు మీద కారంలా ఉంది డాడీ. అత్తయ్య, ఒరే అర్జున్, అంజలి సావిత్రి బిడ్డరా, సావిత్రి బిడ్డే, సావిత్రి బిడ్డే. అల్లుడు, నేను తప్పు చేశాను. అయ్యో మావయ్య, లేదు మావయ్య, నువ్వు నానమ్మ కోసం చేసావు, మన కుటుంబం కోసం చేసావు. మావయ్య, అంతా సర్దుకుంటుంది, ఊరుకోండి మావయ్య. బాబాయ్, ముందు అంజలిని కూల్ చేయాలి. నువ్వు వెళ్ళు. సరే నర్మదా. అవునరా, నువ్వు వెళ్ళు. అలాగే మావయ్య, మీరేం బాధపడకండి, ధైర్యంగా ఉండండి. చూసినవా పెద్దయ్య, చూసినవా సావిత్రమ్మ, అందరూ కలిసి ఎట్లా మాట్లాడుతుండ్రు, నోటికి ఎట్లా వస్తే అట్లా మాట్లాడుతుండ్రు. నేనే నీ బిడ్డనంట, నేనే వంశంకి వారసురాలంట. ఏమన్నా అర్థం ఉందా? వాళ్ళకి ఇట్లా కలగంటున్నారేమో గాని నేనైతే కలగంలే, నేనైతే కలగంలే. అంజలి, 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 ఒక్కసారి నా వైపు చూడు. కోపం తెచ్చుకోకుండా నా మాట విను. అందరూ ఎట్లా చెప్తే గట్లా విన్నందుకే కదా గింత చేసిండ్రు. అరే గిదే న్యాయం. నేను గి రాజశేఖర్ బాబు బిడ్డనన్న ముచ్చటనే లేదు. దీనంతటికి పరిస్థితులే కారణం గాని ఇందులో ఎవరు తప్పు లేదు అంజలి. అవు బావా, కరెక్ట్ గా చెప్పినావు. ఇందులో ఎవరు తప్పు లేదు, తప్పంతా నాది, నాదే. అంజలి, నువ్వు కాస్త కూలే, నేను చెప్పేది అర్థం చేసుకో అంజలి. అంత దిమాక్ నాకు లేదు గాని జర నన్ను ఒంటరిగా వదిలే బావా, మనసు మంచిగా లేదు. నేను చెప్పేది నువ్వు పూర్తిగా విన్నాకే నేను వెళ్తాను. ఏం చెప్తావు, ఏం చెప్తావు?